ఆటిలకి ఇటువంటి ఆటిలకి ఆయన సపోర్ట్ ఎవరు? ఇటువంటి ఆటిలకి ఆయన కేర్ చేయరని నేను అనుకుంటున్నాను. రైట్. ఇక మిగిలిన అంశాల జోలికొస్తే ఒకసారి బాలకోటే గారి దగ్గరికి వద్దాం. బాలకోటే గారు, వాలంటీర్ల వ్యవస్థ ఉన్నట్టా లేనట్టా, రద్దయిందా, రద్దు కాబోతోందా, రద్దు చేసినట్టు ఆల్రెడీ ఏమన్నా జీవో ఇచ్చి దాన్ని రహస్యంగా ఉంచారా? చాలా స్పెక్యులేషన్స్ నిన్న చంద్రబాబు గారి స్టేట్మెంట్ తర్వాత ఇవన్నీ కూడా దే ఆర్ డూయింగ్ రౌండ్స్. ఎందుకంటే ఆయన ఏదో ఒక బ్రహ్మాండమైన హామీ ఇచ్చారు. 10,000 రూపాయలు మేము ఇస్తాం, మేము ఉద్యోగం, అలాగే ఏదో 50,000 రూపాయలు సరిపడా ఇన్సెంటివ్స్ కల్పించే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తాం. ఎందుకు ఒక్కసారి యూటర్న్ తీసుకున్నారు? మొన్నటిదాకా వాలంటీర్ల మీద మామూలుగా దాడి చేసిన చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఈరోజు వాలంటీర్ల మీద ప్రేమ కురిపించడానికి గల కారణం ఏంటి? ఏమై ఉంటుందంటారు? పాల్గొన్న తోటి మిత్రులందరూ కూడా జయభీములు. ఇది ఎన్నికల కోలాహలం వాసుదేవ్ గారు. ఏ అంశాన్ని కూడా ఏ రాజకీయ పార్టీ కూడా పక్కన పెట్టదు. అలా పక్కన పెడితే ఈ ఎన్నికల వేళ ఈ ఓట్ల యొక్క సందర్భంలో ఆ రాజకీయ పార్టీ చాలా నష్టపోవాల్సి వస్తుంది. నిజానికి మీరు అన్నట్టుగా వాలంటీర్ వ్యవస్థ అనేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మానస పుత్రిక. ఎక్కడ ఏ రాష్ట్రంలో ఎక్కడ కల్పించదు. 28 రాష్ట్రాల్లో, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈనాడు దీన్ని చూసి ఉండడు. మనకు తెలిసిందల్లా కూడా దశాబ్దాలుగా పంచాయతీ వ్యవస్థ తెలుసు. పంచాయతీ వ్యవస్థ, మండల వ్యవస్థ, జిల్లా పరిషత్ వ్యవస్థ, ఎమ్మెల్యేల వ్యవస్థ, మంత్రుల వ్యవస్థ తెలుసు. వీటన్నిటికీ ప్రత్యామ్నాయంగా జగన్మోహన్ రెడ్డి గారు తనకంటూ ఒక రాజకీయ వ్యవస్థని రూపొందించుకున్నాడు. వాళ్ళే చెప్పారు, ఇది వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సైన్యం అని, వైకాపా కార్యకర్తలని, 99% మంది మా వాళ్ళని విజయసాయి రెడ్డి గారు చెప్పారు, పేర్ని నాని గారు చెప్పారు, అంబటి రాంబాబు గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు మరీ చెప్పారు, నా సైన్యం, నా సైన్యం, నా సైన్యం. సాధారణంగా ఏంటంటే ఈ వాలంటీర్ వ్యవస్థని ఎన్నికల్లో వినియోగిద్దామని చాలా కళ్ళగన్నారు, చాలా ఒబలాట పడ్డారు. ఎందుకంటే 50 మందికి ఒక వాలంటీర్ని పెట్టి ఈ 50 మంది యొక్క మస్తిష్కాల్లో మెదడును కూడా అధ్యయనం చేసే స్థితికి ఈ వాలంటీర్ వ్యవస్థను తెచ్చారు. ఆ కుటుంబం ఏంటి, ఆ కుటుంబంలో హెచ్చుతగ్గులేంటి, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటి, వాళ్ళ రాజకీయ నేపథ్యం ఏంటి, ఎవరికి ఓటేస్తారు, ఇంతటి ప్రగాఢమైన సమాచారాన్ని దగ్గర పెట్టుకున్నారు వైసీపీ పార్టీ. దాదాపుగా నాకు తెలిసి 5 ఏళ్ల పరిపాలన కూడా వాళ్ళ మీద ఆధారపడి నడిచింది. మీరు పేరుని చాలా స్పష్టంగా చాలా సందర్భాల్లో చెప్పారు, వాలంటీర్ టు ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి టు వాలంటీర్, మేమంతా నిమిత్త మాత్రులు. ఎమ్మెల్యేలు, సర్పంచులు, జడ్పీటీసీ మెంబర్లు, ఎంపీటీసీ మెంబర్లు అందరూ నిమిత్త మాత్రులని ఆయనే చెప్పారు. అలాంటి వాలంటీర్ వ్యవస్థని రేపు మేము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని అనకుండా చంద్రబాబు నాయుడు గారు ఆ వాలంటీర్ వ్యవస్థని మేము ఉంచుతాము, మిమ్మల్ని ప్రజాసేవకులుగా చూసుకుంటాము, మీ వేతనాన్ని 5,000 నుంచి 10,000కు పెంచుతాము, మరింత పెంచుకునే అవకాశం, సంపాదించే అవకాశం కల్పిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. చంద్రబాబు నాయుడు గారిలో ఉండే యొక్క రాజకీయ పరిణతి అది. ఆయన ఏ విషయాన్ని కూడా అలా పక్కన పెట్టడం. మీరు గమనించారో లేదో, కాపులకి 4% రిజర్వేషన్ ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ప్రకటిస్తే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు నేను ఇవ్వలేను అని చెప్పాడు. కాపులకు నేను రిజర్వేషన్ ఇవ్వలేను అని పులి స్టాప్ పెట్టి మరి కాకినాడ సభలోనే చెప్పాడు. తద్వారా ఏమైందంటే బీసీ కులాలన్నీ కూడా వైసీపీకి దగ్గరైంది. అంటే కొన్ని రాజకీయ నిర్ణయాలు ఏంటంటే ఆయా రాజకీయ పార్టీ నాయకులు అలా తీసుకుంటారు. ఈ రోజున 2,60,000 మంది వాలంటీర్లు ఉన్నారు. వాళ్ళు నిజానికి ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలకు సంబంధించిన ఉద్యోగాలు లేక, ఉపాధి లేక 5,000 అయినా, 3,000 అయినా, 4,000 అయినా పని చేద్దామని చెప్పి వచ్చిన వాళ్ళే. నిజానికి వైసీపీ పార్టీ చెప్పినట్టుగా 90% మంది వాళ్ళ కార్యకర్తలు. కాబట్టి ఈ వ్యవస్థను కూడా కాస్త తటస్థం చేద్దామని చెప్పేసి ఉద్దేశించే చంద్రబాబు నాయుడు ఈ విధమైన పనులు చేశారు. ఇంకోటి ఏంటంటే అసలు ఈ వాలంటీర్లను రాజీనామాలు చేయించి వాలంటీర్లని కార్యకర్తలాగా ఎన్నికల్లో వినియోగించడానికి కూడా పెద్ద ఎత్తున వైసీపీ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. అందరం రాజీనామాలు చేసి వచ్చేయమంటుంది. దానికి చాలా మంది కూడా సుముఖంగా లేరు. కాబట్టి ఈ వ్యవస్థని ఇబ్బంది పెట్టకూడదు. రేపు అవసరం వస్తే కాలానుగుణంగా రేపటి ప్రభుత్వం వస్తే అప్పటి ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా ఈ వ్యవస్థను ఎలా అయినా వినియోగించుకుందామని ఒక ఉద్దేశం చేత చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఒక నిర్ణయం. ఎందుకంటే ఇది రాజకీయంగా లబ్ధి చేకూరే పనే తప్ప ఇబ్బందికరమైన పని కాదు. లేదు, ఎందుకంటే ఇప్పుడు ఈ వ్యవస్థని మేము రద్దు చేస్తున్నామని చెప్పి ఎప్పుడైతే మనం ప్రకటించామో ఈ 2,60,000 మంది కూడా వైసీపీ పార్టీకి సేవకులుగా మారిపోతున్న పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం చూడాల్సింది ఏంటంటే జరుగుతుంది రాజకీయాలు కాబట్టి ప్రతి అంశాన్ని కూడా మీరు గమనించండి. ఇప్పుడు మీరు అన్నారు
పురంధేశ్వర్ గారు నాకు తెలిసేసి ముస్లిం రిజర్వేషన్ 4% తీసేస్తాననే మాట అని ఉండరు. సాధారణంగా క్లారిటీ ఇచ్చారండి ఇందాక రామ్ కుమార్ గారు చెప్పినట్టు. మినిమం రాజకీయ పరిజ్ఞానం ఉన్న ఎవరైనా సరే ఆ మాట అనరు, అనలేరు. ఎందుకంటే ఒకదాన్ని తీసేస్తామని చెప్పేసి ఆ సామాజిక వర్గం నుంచి లేదా ముస్లిం మైనారిటీ సామాజిక వర్గం నుంచి వ్యతిరేకతని తెచ్చుకోరు. ఒకవేళ అలాంటి నిర్ణయం తీసుకుంటే అది అధిష్టానం తీసుకుంటుంది తప్ప పురంధేశ్వరి గారి యొక్క స్థాయి నిర్ణయాలు కూడా కావయి. కాబట్టి బీజేపీ మీద ఒక ఆరోపణ ఉంది కాబట్టి మైనార్టీలని ముస్లింలని రెండో శ్రేణి పౌరులుగా చూసే ఒక ధోరణి ఉంది. ఆ యొక్క భారతీయ జనతా పార్టీ ఒక భావం ఉంది కాబట్టి రాజకీయంగా వాడుకోవడం కోసం ఏదైనా సోషల్ మీడియాలో వైరల్ చేస్తే వైరల్ చేసి ఉండొచ్చు. అందుకని అగిపుల్ల కుక్కపిల్ల సబ్బుబిల్ల కాదేది కవిత నేరం ఉన్నట్టుగా రాజకీయాల్లో ప్రతిదాన్ని అది వాలంటీర్ వ్యవస్థ కానీ ఆఖరికి అయినా అక్కడ దాకా ఎందుకు మన వాసుదేవ్ గారు వాలంటీర్ వ్యవస్థ రద్దు చేయడం అసలు వైసీపీ నాయకులకి మనం పార్టీలో తెచ్చేసుకుని ఎమ్మెల్యే సీట్లు ఎంపీ సీట్లు ఇస్తే వీళ్ళకి జరగని ఇబ్బంది వాళ్ళ మూలాన ఏం జరుగుతుంది. కాబట్టి రాజకీయ పార్టీ నాయకులనే తెచ్చేసుకున్నారు కదా. ఈ జనసేనలోకి వైసీపీ వాళ్ళు వెళ్ళారు, టీడీపీలోకి వైసీపీ వాళ్ళు వెళ్ళారు, కాంగ్రెస్ పార్టీలోకి వైసీపీ వెళ్ళారు. ఇక్కడే తారతమ్యాలు లేవు. ఇక బీటెక్ చదివి ఎంటెక్ చదివి 5,000 రూపాయల కూలి వేతనాలు చేసుకునే వాలంటీర్ మూలాన వచ్చే నష్టమే ఉంది. రానున్న ప్రభుత్వం దానికి అనుగుణంగా తన యొక్క అవసరాలకు అనుగుణంగా వాలంటీర్ వ్యవస్థను వినియోగించుకోవచ్చు. ఏదైనా సరే ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ అనేది పెద్ద మనం తీసేసి పనికిరాని వ్యవస్థ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధమైన మార్చారు తప్ప వాళ్ళు మనుషులే నిరుద్యోగులే. దాన్ని ఏదైనా వాళ్ళ అవసరాలకు అనుగుణంగా రాబోయే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. నేనైతే దీని నుంచి పెద్ద ఇబ్బంది ఏం లేదు. వాలంటీర్లు అయితే సంతోషపడుతున్నారు, సహజంగా భయపడ్డారు. బాల్కోటే గారు చిన్న కరెక్షన్ అండ్ సబ్మిషన్ ఆల్సో, సచివాలయాల్లో బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు కానీ